వేడి వేడి ఘుమఘుమలాడే మిల్లెట్స్ బిసిబేలే బాత్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా మా ఛానల్కి ఒక లైక్ చేసేయండి, త్వరగా సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. లక్కీ మోక్ష ఛానల్. కర్ణాటక స్పెషల్ బిసిబిల్లాబాద్ మిల్లెట్స్ హాఫ్ గ్లాసు, కందిబ్యాళ్ళు హాఫ్ గ్లాసు, ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. కందిబ్యాళ్ళు మిల్లెట్స్ రెండిటికి ఒక గ్లాస్కి 3 గ్లాసులు నీళ్ళు. ఓకే, కావాల్సిన ఆనియన్స్, బేబీ కార్న్, ఆనియన్స్, క్యారెట్, శనగిత్తనాలు, బీన్స్, ఉర్లగడ్డలు కడిగి అలా వాటర్లో వేసుకున్నాను నల్ల కాకుండా ఉండడానికి. బేబీ కార్న్, టమోటో, చింతపండు నానబెట్టుకోవాలి కొంచెం. మరి కొత్తిమీర, కరివేపాకు, పోపు దినుసులు, ఇది కారం, బిసిబిల్లాబాదు కారం, బెల్లం, ఆయిల్, ఆవాలు, ఉప్పు, ఉద్దిబ్యాళ్ళు, జీలకర్ర, శనగబ్యాళ్ళు, పోపు దినుసులు కండి అవి, కరివేపాకు. ఫస్ట్ కుక్కర్లోకి 2 కలిపి 1 గ్లాస్ వేసుకోవాలండి. మిల్లెట్స్, కందిబ్యాళ్ళు 2 కలిపి 1 గ్లాసు. 1 గ్లాస్కి 3 గ్లాసుల వాటర్ వేస్తాం. వాటర్ 3 గ్లాసెస్ అండి. ఆల్రెడీ నేను వాష్ చేసుకొని వేసుకున్నానండి. మిల్లెట్స్, కందిబ్యాళ్ళు, 3 గ్లాసు వాటర్. వేసుకొనేసి ఇందులోకి ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ వేస్తాం. ఆనియన్స్, క్యారెట్, శనగిత్తనాలు, బీన్స్, బేబీ కార్న్. ఇప్పుడు ఉర్లగడ్డలండి, కట్ చేసుకున్నవి వాటర్లో వేసుకోవడం వల్ల నల్లగా కావండి, అందుకని ఉర్లగడ్డలు వేసుకునేసి పెట్టుకొనేసి కుక్కర్ ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలండి. బిసిబిల్లాబాద్. ఇప్పుడు ఒక సైడ్ కడాయి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి, కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, జీలకర్ర, ఆవాలు, అవి చిటపటలాడిన తర్వాత కరివేపాకు వేసుకుంటాం. ఇప్పుడు టమోటాలు 1 కప్పు వేసుకొని అలా మిక్స్ చేసుకొనేసి బాగా మగ్గనివ్వాలండి. లిడ్ క్లోజ్ చేస్తే బాగా బిరిన హీట్ అవుతాయండి. లిడ్ క్లోజ్ చేసేసి ఓపెన్ చేసి వేగిందా లేదా అనేసి చూడాలండి. అలా కలబెడుతూ ఉంటే కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు వేసి కొంచెం అలా మిక్స్ చేసుకోవాలి. మరి ఇదని ఒక 3 విజిల్స్ 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో చింతపండు ముందుగా నానబెట్టుకున్నాం కదా, దాని రసం వేయాలండి. రసం వేసి బాగా కలుపుకోవాలి. మిల్లెట్స్ 6 అవర్స్ నానబెట్టుకోవాలండి. అప్పుడు లోపల దాంట్లో ఉండే పీచు పదార్థం బాగా నాని మనకి మంచి హెల్త్కి బాగుంటుందండి. ఇప్పుడు ఈ టమాటా దాంట్లోకి బెల్లం వేస్తున్నాం. కొంచెం బెల్లం వేసుకొని మరి మిక్స్ చేసుకోవాలి. అందులో బిసిబిల్లాబాద్ కారం మసాలా పౌడర్ వేసి మరి మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం బాగా ఉడకనివ్వాలి, బాగా గ్రేవీకి పట్టేటట్టు. బాగా ఉడుకుతుంటే ఇప్పుడు ఈ మిల్లెట్స్ చూస్తాం. మిల్లెట్స్ అంతా ఉడికించాను కదండి, మిల్లెట్స్ వెజిటేబుల్స్ అవంతా దాంట్లోకి ఇప్పుడు ఆ మిక్స్ని అంతా కూడా దీంట్లోకి మిక్స్ చేసుకుంటాం. ఇలా మిక్స్ చేసుకొని బాగా ఉడకనివ్వాలండి. 2 బాగా ఉడికే వరకు ఉంచి
శనగిత్తనాలు కూడా ఉడికిన దాంట్లో వేయడం వల్ల మనకి బాగా పచ్చి శనగిత్తనాలు అలా టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇందులోకి ఒక స్పూన్ అలాగా పాలు వేస్తే లాస్ట్లో ఉడికిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుందండి. గుమగుమలాడే కర్ణాటక స్పెషల్ బిసిబిల్లాబాద్ రెడీ అండి. బాగా ఉడికి చూడండి, బాగా అలా ఉడుకుతుందండి. కొత్తిమీర వేసుకుంటే గార్నిష్కి చాలా బాగుంటుందండి. అంతే. ఇందులోకి ఒక స్పూన్ అలాగా పాలు వేస్తే లాస్ట్లో ఉడికిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుందండి. గుమగుమలాడే కర్ణాటక స్పెషల్ బిసిబిల్లాబాద్ రెడీ అండి. బాగా ఉడికి చూడండి, బాగా అలా ఉడుకుతుందండి. కొత్తిమీర వేసుకుంటే గార్నిష్కి చాలా బాగుంటుందండి. అంతే.